హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పౌష్టికాహారం తీసుకోవాలి అని అంటారు ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు. అంతేకాదు తెలిసిన వాళ్ళందరూ కూడా సలహాలు కూడా ఇస్తుంటారు. నిజానికి పౌష్టికాహారం అందరూ తీసుకుంటున్నారా? ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవడం అందరికీ సాధ్యమేనా? ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎవరూ పూర్తిగా పౌష్టికాహారాన్ని తీసుకోవడం లేదు అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఏమంటారు? అంతెందుకు, మీరు తీసుకుంటున్నారా? ఎక్కడవుతుందండి? పౌష్టికాహారం తీసుకోవాలి అంటే రకరకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, తాజా పళ్ళు తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి. ఇవన్నీ ప్రతిరోజు తీసుకోవాలి అంటే సామాన్య ప్రజలకు సాధ్యమేనా? ఇటువంటి ఆహారాలు తీసుకోవాలంటే ప్రతిరోజు చాలా ఖర్చవుతుంది అని చాలా మంది అనుకోవడం సమంజసం. ఈనాటి వీడియోని మీరు చూస్తే ఈ మాట వెనక్కి తీసుకుంటారు. పౌష్టికాహారం తీసుకోవాలి అంటే అందరికీ సాధ్యమే అని ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. మీరు మిడిల్ క్లాస్ అయినా, లో క్లాస్ అయినా, హై క్లాస్ అయినా, ఏ క్లాస్ అయినా సరే ప్రతిరోజు మీరు పౌష్టికాహారం తీసుకునేలా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. సాధారణంగా బలహీనంగా ఉన్న వాళ్ళని కొంచెం బలమైన ఆహారం తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, బాదాం, కిస్మిస్, జీడిపప్పు ఇలా ఖరీదైన ఆహార పదార్థాల గురించి చెబుతూ ఉంటారు. ఇవి కొంతమందికి సాధ్యమే, ఇవి కొంతమందికి సాధ్యం కావు. అయినా సరే ఆరోగ్యమే కదా ముఖ్యమని కొని తింటూ ఉంటారు. కానీ దీర్ఘకాలం పాటు వీటిని ఎఫోర్డ్ చేయలేరు. మనం సరిగ్గా ఆలోచించామనుకోండి, మన పూర్వీకులు ఇవి తినే ఆరోగ్యంగా ఉన్నారా? ఆ రోజుల్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయా? వారికి మనలా అనారోగ్య సమస్యలు తరచూ వచ్చేవి కాదు. కారణం కేవలం వాళ్ళు ఎంచుకున్న ఫుడ్, అంటే వాళ్ళ డైట్. ప్రత్యేకించి వాళ్ళకి ఒక డైటిషియన్ అంటూ ఉండేవారు కాదు. కడుపు మార్చుకునేవాళ్ళు కాదు, కడుపు నిండా తినేవారు, కంటి నిండా నిద్రపోయేవాళ్లు. అలాగే శరీరానికి కూడా తగినంత శ్రమ ఇచ్చేవారు. ఈ మూడు ఉన్నప్పుడు ఎవరు ఆరోగ్యంగా ఉండరు చెప్పండి? కానీ మనకు ఆ అదృష్టం లేదు. ఎందుకు అంటే కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు, శరీరానికి తగిన శ్రమ కూడా లేదు. ఏదో పని చేస్తున్నాము అంటే ఆ కంప్యూటర్ ముందు గంటల గంటలు అలా కూర్చుని పని చేయడం వల్ల లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలకు మందులు వేసుకోవడం వల్ల కడుపు మార్చుకోవాల్సి వస్తుంది. ఇంకొందరు డైటింగ్ పేరుతో కడుపు మార్చుకుంటారు. ఇక నిద్ర విషయానికి వస్తే సరే, చిన్నపిల్లలతో సహా ఎవ్వరూ కూడా అర్ధరాత్రి దాటే వరకు నిద్రపోవడం లేదు. ఇక ఆరోగ్యంగా ఎలా ఉండగలరు చెప్పండి? కానీ మనకి ఆ అవకాశం ఇంకా ఉంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాస్త ఆలోచిస్తే సరిపోతుంది, కాస్త ఆచరిస్తే సరిపోతుంది, కాస్త శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. అంతే. మన పూర్వీకుల్లా మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు, కంటి నిండా నిద్రపోవచ్చు, కడుపు నిండా తినొచ్చు, శరీరానికి తగినంత వ్యాయామం కూడా చేయొచ్చు. మరి ఈనాటి వీడియోలో మన పూర్వీకులు ఏం తిని ఆరోగ్యంగా ఉన్నారు, ఖరీదైన ఫుడ్స్ జోలికి వెళ్లకుండా పురాతన కాలంలో వాళ్ళు ఏం తిన్నారు అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. అవి ఇప్పటికీ మనకు అందుబాటులోనే ఉన్నాయి. వాటిని అంతగా ఎవరూ పట్టించుకోకుండా ఖరీదైన ఫుడ్స్ వైపు మొగ్గు చూపడంతో వాటి విలువ సరిగా ఎవరూ గుర్తించలేకపోతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు 100% అవగాహన అయితే వస్తుంది. ఖచ్చితంగా మీ డైట్ ని మార్చుకుంటారు, అది కూడా మీ బడ్జెట్ లోనే. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఆ పౌష్టికాహారం యొక్క సీక్రెట్ ఏంటో చూసేద్దాం రండి. బాదం గింజలను పోషకాల గని అంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడం, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తపోటును నియంత్రించడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి అంటారు. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కాబట్టి బాదం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. బాదంలో విటమిన్ ఇ, కాల్షియం, శరీరానికి మేలు చేసే కొవ్వులు, పీచు పదార్థాలు, రైబోఫ్లేవిన్, మాంగనీస్, కాపర్ సైతం ఉంటాయి. బాదంలో పోషకాలు ఎక్కువగా ఉండడం అనేది నిజమే. కానీ మధ్యతరగతి వాళ్లు లేదా సామాన్యులు వీటిని ప్రతిరోజు కొని తినలేరు. అయితే బాదంలో ఎన్ని పోషకాలుంటాయో అంతకంటే ఎక్కువ పోషకాలే ఉంటాయి వేరుశనగల్లో. వేరుశనగ పప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది,
బరువును నియంత్రించడంలో తోడ్పడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది మరియు జీర్ణ వ్యవస్థకు మంచిది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మోనోసాచురేటెడ్ కొవ్వులు, నియాసిన్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వేరుశనగలు ప్రోటీన్కు మంచి వనరు. కండరాలు పెరగడానికి, కోలుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందిస్తాయి. ప్రోటీన్లు, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వుల కలయికతో ఉన్న ఈ వేరుశనగలు తింటే కడుపు నిండిన అనుభూతి కలిగి ఎక్కువగా తినరు. బరువు నియంత్రణ ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి మంచిది. ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. చూశారు కదా, ఆరోగ్యంగా ఉండాలి అంటే బాదమే తినాలని పని లేదు. బాదంని రీప్లేస్ చేసే శక్తి వేరుశనగలకి ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి వేరుశనగ తినడం ప్రారంభించండి. అలాగే చాలా మంది బరువు తగ్గడానికి చియా సీడ్స్ తీసుకోమని చెబుతూ ఉంటారు. ఇప్పుడంటే చియా సీడ్స్ వచ్చాయి, కానీ మన పూర్వీకులు ఎక్కువగా సబ్జా గింజలను వాడేవారు. చూడ్డానికి అవి ఇవి ఒకలాగే ఉంటాయి, కానీ చాలా తేడా ఉంటాయి. చియా సీడ్స్ కంటే సబ్జా గింజలు చాలా తక్కువ ధరకే దొరుకుతాయి. అంతేకాదు, చియా సీడ్స్ కంటే ఎన్నో రెట్లు మన శరీరాన్ని చల్లబరచడం మాత్రమే కాదు, కడుపుని నింపుతాయి. అలాగే మంచి ఫైబర్ కంటెంట్ కూడా. సబ్జా గింజలు శరీరానికి శక్తినిస్తాయి. వీటిలో పీచు అధికంగా ఉండడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఒంట్లో వేడిని తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అధిక పీచు వల్ల అరుగుదల మెరుగయి మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడతాయి. వీటిని నీళ్లలో నానబెట్టుకుని లేదా నిమ్మరసంలో కూడా నానబెట్టుకుని తాగితే మన బాడీకి చాలా మంచిది. ఇక మూడవదిగా వాల్నట్స్. ఇవి విటమిన్లు, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఒక సూపర్ ఫుడ్. అయితే ఇది చాలా ఖరీదు. వాల్నట్స్ కు బదులుగా ఇదిగో అవిసె గింజలు. వీటిని తీసుకోండి. వాల్నట్స్ తీసుకున్నట్టే లెక్క. అవిసె గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ మరియు ఇతర పోషకాలతో నిండుంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బరువు తగ్గడానికి హెల్ప్ అవుతాయి. ఇక విటమిన్ సి కోసం బ్లాక్ బెర్రీస్, చెర్రీస్ అని విదేశీ ఫ్రూట్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కానీ మీకు తెలుసా, మనకు బాగా అందుబాటులో ఉండే ఉసిరికాయల్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఉసిరి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడం, జీర్ణక్రియ మెరుగవడం, చర్మం ఆరోగ్యం, జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడుతుంది. ఉసిరిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. చూశారు కదా, మనం చెప్పుకున్నవన్నీ చాలా తక్కువ రేట్లకే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి తినండి. మన పూర్వీకులు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో మనం కూడా అంత ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి వీటిని ఎందుకు మనం నిర్లక్ష్యం చేయాలి? మన బడ్జెట్లోనే మనకు అందుబాటులో ఉన్న ఈ అమృతం లాంటి ఆహారాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీ డైట్ ని సంపూర్ణంగా మార్చుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ డైట్ ని వీటితో ఫుల్ఫిల్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్ లో ఉంచుకోండి. మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ నేరుగా మీ ఫోన్లోకే వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.